వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా మైదా బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్, షుగర్ 1/2 కప్. 1 కప్పు మైదా తీసుకుంటే 1/2 కప్పు షుగర్ తీసుకోండి. మీరు తీపి ఇంకొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చెక్క, సినమిన్ అంటారు కదండి, ఈ చెక్క ఒక చిన్న ముక్క తీసుకోండి. ఇది కొంతమంది ఈ చెక్క ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఈ చెక్కని అవాయిడ్ చేసేయచ్చు. వేసుకోకపోయినా ఏం పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. బటర్ కొంచెం, మనకి తడుపుకోవటానికి కొంచెం కాచి చల్లారి పెట్టుకున్న పాలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగర్, దీంట్లోనే ఈ చెక్క, నేను ఇక్కడ చెక్క తీసుకున్నాను కదండి, మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ముందుగా తీసుకున్న మైదాని వేసుకోవాలి. దీంట్లోనే ఈ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి రెండు ఒకసారి బాగా కలియబెట్టాలి. ఈ చెక్క పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. బిస్కెట్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సినమన్ పౌడరు ఇష్టపడని వాళ్ళు వేసుకోకున్నా పర్వాలేదు. దీంట్లో బటర్ వేయండి. బటర్ నేను కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే బటర్ ఎక్కువైందంటే మనం ఆయిల్లో వేసినప్పుడు బిస్కెట్లు విడిపోతాయండి. అందుకని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకొంచెం కావాలంటే, నేను కొంచెం వేసాను కదా బటరు, ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మరి హెవీగా వేసుకోవద్దు. వేసుకున్నారంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు బిస్కెట్లు మొత్తం విరిగిపోయినట్లు వచ్చేస్తాయి, బిస్కెట్లు సరిగా రావు. బటర్కి బదులు మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బటర్ మొత్తం బాగా కరిగిపోయేటట్టు మొత్తం బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా పాలు పోసుకొని కలుపుకోండి. పాలు ఎందుకు పోస్తున్నానంటే పాల వల్ల మంచి టేస్ట్ వస్తాయి బిస్కెట్స్. కొంచెం సరిపోతాయండి పాలు. కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఎందుకంటే మనం పాలు యాడ్ చేసాం కదా, అందువల్ల పాలు కాకుండా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా అంటుకోదు. పాలు యాడ్ చేయడం వల్ల ఒక్కసారి ఇలా అంటుకుంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం అంటుకోదు, ఒకవేళ అంటుకుంటే చెప్తున్నాను మీకు. చూసారా, ఆయిల్ వేసిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది చూడండి. చూసారా, కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి చక్కగా అంటుకోకుండా ప్లేట్ కూడా బాగా వచ్చేసింది. ఒకవేళ మీరు పొరపాటున కొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసినా కానీ అలా అంటుకుంటుందండి.
అలాంటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నారంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. పైన కొంచెం మైదా కూడా చల్లుకొని ఇలా పిసుకున్నారంటే చక్కగా అంటుకోకుండా బాగా ముద్దలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం మైదా బిస్కెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ పార్ట్ తీసుకోండి. మీరు చపాతీ కర్ర మీదైనా చేసుకోవచ్చు. నేను దీని మీద బండ మీద చేసి చూపిస్తున్నాను ఈజీగా అయిపోవడం కోసం. ఇలా అనుకున్నారు కదా, దీన్ని కొంచెం మైదా వేయండి. మైదా వేసి ఇలా 2 సైడ్స్ అనుకొని చూసారు కదా, మీరు చపాతీ కర్ర మీదైనా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే తొందరగా అయిపోతాయని నేను ఇలా చేస్తున్నాను, ఎందుకంటే పెద్దగా వస్తుంది చపాతీ. చూసారా, మనకు అక్కడక్కడ ఈ సినమిన్ పౌడర్ అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి. మరీ పల్చగా చేసుకోవద్దండి, అలాగని మరీ మందంగా కూడా చేసుకోవద్దు. మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఓవెన్ కూడా అవసరం లేదు. పిల్లలు చాలా ఇష్టపడి బాగా తింటారు. చూసారా, ఇలా చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ అయితే ఇష్టమో ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఎంత సైజు కావాలి అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇది చూడండి, ఈ మందంగా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పల్చగా ఉన్నా కానీ బిస్కెట్లు సరిగా అంటే తొందరగా విరిగిపోయినట్టు వచ్చేస్తాయి. మరీ మందంగా ఉన్నా కానీ లోపల సరిగా ఉడకదండి. చూడండి, ఈ థిక్నెస్ తోటి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. అలా అన్నీ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇవి ఇలా వేసేస్తే అతుక్కుపోతాయేమో అని మీకు టెన్షన్ అవసరం లేదు, ఏమీ అతుక్కొని పోవు. ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ ఆయిల్ మరీ హీట్ ఎక్కనివ్వకూడదండి. మీడియంగా ఉన్నప్పుడే ఈ బిస్కెట్లను వేసేసుకోవాలి. మరీ హీట్ ఎక్కిందంటే తొందరగా పైన కాగిపోయి లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియంగా ఉన్నప్పుడు హీటు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోండి.
చూసారా ఎలా వస్తున్నాయో పైకి. ఈ ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాలుకుంటూ నిదానంగా పైకి తేలుతున్నాయి చూసారా. మీరు కానీ బటర్ ఉంది కదా అని చెప్పి కొంచెం మనం ఎక్కువ యాడ్ చేసుకున్నాము అంటే ఇలా రావండి బిస్కెట్లు. ఇప్పుడు మనం ఇలా ఆయిల్లో వేయంగానే ఈ బిస్కెట్ విడిపోతుంది. విడిపోయే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి మనకి బిస్కెట్ కరెక్ట్ షేప్లో రాకుండా సేమ్గా తయారైపోతాయి. అందుకని బటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అంటే సరిపడినంత, మరీ ఎక్కువ యాడ్ చేసుకున్న అలానే ఉంటుంది. తక్కువ యాడ్ చేసుకున్న బిస్కెట్లు క్రిస్పీగా సాఫ్ట్గా రావండి. ఇలా కాలాయి కదా. ఇలా కాలిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి ఇవి మొత్తం తీసుకోవాలి. ఇవి కొంచెం ఆరిన తర్వాత మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు ఇంకొకటి కొంచెం షుగర్ పౌడర్ ఇలా చల్లుకున్నారంటే ఈ బిస్కెట్లకి అతుక్కుపోతుంది. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా అనేసేయండి. మీకు కానీ ఈ షుగర్ పౌడర్ ఇష్టం లేకుంటే ఇలా చల్లుకోనవసరం లేదు, డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటాయి. ఇలా చల్లుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు చల్లితేనే ఇవి బాగా ఈ షుగర్ పౌడర్ అంతా ఈ బిస్కెట్లకి అతుక్కుపోతుంది. చూసారు కదా, హోమ్ మేడ్ మైదా బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఎంతో రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ పైన మనం షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం నమిలేటప్పుడు ఆ కొంచెం కొంచెం షుగర్ తగులుతో ఆ బిస్కెట్ టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం చెక్క పొడి యాడ్ చేసాం కదా, సినమన్ పౌడర్, దానివల్ల కూడా బిస్కెట్ చాలా మరింత టేస్ట్గా ఉంటుంది. ఇది 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీ పిల్లలకి చక్కగా అడిగినప్పుడు ఇచ్చేయచ్చు. మనం షాపుల్లో కొని తెచ్చుకున్న బిస్కెట్ల కంటే ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ బిస్కెట్లని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.